మినిస్టర్ అడిగారు, ఏదైనా రుజువు ఉంటే చెప్పండి, నేను ఎంక్వైరీ చేస్తాను, దాని మీద చెప్తాను. ఇప్పుడు సభ్యుడు క్లియర్ కట్గా ఎవరైతే వీసీలు రాజీనామా చేశారో రాజీనామా చేసిన లేఖల్లోనే ఓరల్గా మాకు వచ్చి అధికారం నుంచి మాకు ఫోన్ వచ్చింది, స్టూడెంట్స్ అధికారం నుంచి ఆ ఫోన్ నేపథ్యంలో నేను రాజీనామా చేస్తున్నాను మమ్మల్ని అడిగారని చెప్పి వాళ్ళే రాశారు. రాసినట్టుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని ఆయన చెప్తున్నారు. సో కాబట్టి ఈ ఆధారం మీద ఏంటి ఎంక్వైరీ మీకు చర్చొస్తుంటే? లోకేష్ అధ్యక్ష అయిందన్నమాట. ఇప్పుడు ఎవరు రాజీనామా చేయించమన్నారు, ఎవరు చేయమన్నారు అనేది, ఎవరు ఫోన్ చేశారు అనేది వాళ్ళు ఇప్పుడు ఒకరేమో పలానా వ్యక్తి చెప్పారు, ఒక ఐఏఎస్ అధికారి పేరు చెప్పారు, ఒకరేమో యాప్షీ నుంచి ఎవరో ఫోన్ చేశారు. నాకు తెలిసిన వరకు మేము ఎవరో ఫోన్ చేయలేదు అధ్యక్ష. ఆ వివరాలు ఇవ్వనండి, విల్ టేక్ యాక్షన్ అని నేను ఆల్రెడీ చెప్పాను. వీఆర్ రెడీ టు టేక్ యాక్షన్. థ్యాంక్ యూ. వివరాలు ఇవ్వండి. సింపుల్. మేము అడుగుతుంది ఎంక్వైరీ అడుగుతున్నాం, ఇవ్వండి మీరు యాక్షన్స్ కూడా. కోట త్రిమూర్తులు గారు మా సభ్యుడు మేము హామీ ఇచ్చింది కూర్చొని, కోట త్రిమూర్తులు గారు ఒక మాట అన్నారు, ఎంక్వైరీ చేస్తాను, నేను టేక్ యాక్షన్. అంతే, అదే కదా యాక్షన్, ఎంక్వైరీ కదా. అరే ఎంక్వైరీ చేస్తానన్నా కదా సార్. ఎంక్వైరీ, తెలుగులో విచారణ. విచారణ కావాలి, ఎంక్వైరీ కావాలి, రెండు ఒకటే సార్. బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. ఎల్బాబు గారు బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. ప్లీజ్ మంత్రి గారు క్లారిటీ అడుగుతున్నారు. మంత్రి గారు క్లారిటీ అడుగుతున్నారు. ఏమని? ఎంక్వైరీ కావాలా విచారణ కావాలా అంటాడు. ఎంక్వైరీ విచారణ రెండు ఒకటే. ఎంక్వైరీ ఇంగ్లీషు, విచారణ వచ్చి మాకు తెలిసిన తెలుగు. డిపార్ట్మెంట్ ఎంక్వైరా, జ్యుడిషియల్ ఎంక్వైరా? వారు ఏ ఎంక్వైరీ, మేమైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలి, లేదు ఏ ఎంక్వైరీ అయితే పర్వాలేదు. ఆయన ఏ ఎంక్వైరీ? ఎంక్వైరీ ఏంటి ఇక్కడ డిస్కషన్? ఎంక్వైరీ ఏంటి? మీరు ఎంక్వైరీ చెప్పండి. కూర్చో. అంగీకరించే ఎంక్వైరీకి చెప్పారుగా. చెప్పండి 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 ఇవ్వనండి, తప్పనిసరిగా ఎంక్వైరీ 2019 నుంచి 24 వరకు జరిగింది ఏంటి, 24 ఏం జరిగింది మొత్తం ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తాను. ఓకే సార్. అరే ఎందుకు భయపడుతున్నారు? ఎందుకో బ్రదర్, ఎందుకు భయపడుతున్నారు? అధ్యక్ష నేనేం చెప్పా? అధ్యక్ష నేనేం చెప్పాను? ఒక నిమిషం అనిత గారు, ఒక నిమిషం. నేను నా స్పీచ్ లో కూడా మీరు రికార్డులు తీయండి. నేను గతంలో కూడా నేను ఇచ్చిన హామీ అంటే, ఇది ఇప్పుడే ఒక గంట ముందే చెప్పింది ఏంటంటే, ఆధారాలు ఉంటే ఇవ్వండి, ఎవరు చేశారు ఏంటనేది. ఇప్పుడు రాజీనామా లేఖ కూడా అన్నారు కదా, వీళ్ళకైతే నేను చేసి దానిపైన తప్పనిసరిగా ఎంక్వైరీ చేయాలా, విచారణ చేయాలా, అది వీడు నంబర్ 1. నంబర్ 2, నేను స్పీచ్ లో కూడా చెప్పాను అధ్యక్ష, 19 నుంచి 24 వరకు జరిగిన అవకతవకల పైన కూడా తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం. దట్స్ ఆల్ ఐమ్ ట్రైయింగ్ టు సే అధ్యక్ష. దట్స్ ఆల్. ప్రభుత్వంలో మేము అడుగుతుంది నిర్దిష్టంగా ఏదైతే 17 మంది ఈసీని రాజీనామా చేశారో ఆ రాజీనామా చేసిన నేపథ్యంలో వాళ్ళు ఆయన ఇచ్చిన భాష ఏంటంటే వాళ్ళు బెదిరించి రాజీనామా చేయించారు అన్నాం. అంటే మంత్రి గారు ఏమన్నారంటే మేము బెదిరించలేదు, మేము బెదిరించలేదు, అలాంటి ఆధారాలు ఏముంటే చూపెట్టండి అని చెప్పి మంత్రి గారు అన్నారు. దానికి మళ్ళీ సభ్యులు ఏం చెప్తున్నామంటే ఆయన కానీ ఆయన తరఫున మిగతా వాళ్ళు కానీ ఏం చెప్తున్నామంటే, ఇది ఈ లేఖలోనే ఎవరైతే రాజీనామా చేశారో రాజీనామా చేసిన వ్యక్తులు లేఖల్లోనే మాకు ఫారల్ గా గొప్ప ఆఫీస్ నుంచి లేదా ఒక ఐఏఎస్ ఆఫీసరు లేకపోతే ఒక ఈలు మాకు చెప్తే మేము రాజీనామా చేశామని లేఖలో రాశారు, ఇది వాస్తవం అని 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 చెప్తున్నాం. దాన్ని ఎంక్వైరీ చేయండి. అది దాంతో పాటు ఒక విషయం సార్ అధ్యక్ష, దాంతో మళ్ళీ మంత్రి గారు మళ్ళీ ఇంకోటి కోడికించారు. ఏమని కాదు, ఇది కాదు 14 నుంచి ఇది 19 నుంచి కూడా చేస్తామా? మాకే అభ్యంతరం లేదు. 14 నుంచి చేయండి. ఈ రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి చేయండి. తప్పే ఉంది, నష్టమేది మాకే లేదు. అంతా ప్రభుత్వం మీ దగ్గర ఉంది కదా, ఇన్ఫర్మేషన్ అంతా వేయండి. వాస్తవాలు ఏంటో ప్రజలు తెలిస్తే ప్రజలు చూస్తారు, వింటారు, నిజాలు తెలుసుకుంటారు, వాస్తవాలు తెలుస్తాయి. మా సభ్యుడు ఆపాదిస్తుంది వాళ్ళు బెదిరించి చేశారనేది ఇక్కడ సబ్జెక్టు కాదు. చెప్పనండి మంత్రి గారు. కూర్చో. మీరేం చెప్తారా అధ్యక్ష?
ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష నేను చాలా కూర్చోండి, చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి. అయిపోయింది లేదా నీది అధ్యక్ష నేను చెప్పింది అదే అధ్యక్ష. అధ్యక్ష ఇంకా ముందుకు లేదు వెనక కూర్చోండి. అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. మీరు చెప్పండి, దీని మీద నుండి చెప్పండి, లేదా కూర్చోండి. నేను అదే చెప్పాను, ఇంకా లేదు. ఆధారాలు మీకు ఇస్తారు, మేము టేకప్ చేస్తాం ఎంక్వైరీ అని చెప్పాను. ఐఎమ్ కమిటింగ్ టు ఇట్. కూర్చోండి కూర్చోండి. కమిటెడ్ టు దట్ ఎంక్వైరీ. నో ప్రాబ్లం. ఆధారాలు ఇవ్వండి సార్ కి, విల్ టేక్ యాక్షన్. కూర్చోండి కూర్చోండి. సాక్షి పత్రిక తీసుకొస్తే నా. సో ఆధారాలు మీకు ఏమైనా రిప్లై అధ్యక్ష ఎంక్వైరీ ఏమైనా కాంతిరానా టాటానో పిఎస్ రాజేంద్ర గారిని అడగండి. అధ్యక్ష కాగితాలమన్నారు. ఇవాళ జరిగిన డెలిబ్రేషనే, ఒక్క నిమిషం సార్. డెలిబ్రేషన్ తాలూకా రికార్డే దాన్ని ఎంక్వైరీ అయింది. అంతేగాని మళ్ళీ మీరు సార్ కాగితాలు ఒక్క నిమిషం. మీరు రాజీనామా లేఖలు పట్టుకొచ్చారు, ఉన్నాయా మీ దగ్గర కాపీ? సార్ నా దగ్గర లేదు సార్, నేను తెప్పించుకోవాలి కదా డిపార్ట్మెంట్. లెట్ మీ గెట్ ఇట్ 1 సెకండ్. ఒక్క నిమిషం. బొత్స గారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు, లేఖలు మీ దగ్గర లేదంటున్నారు, లేఖలు ఏదో ఉందని మీరు అంటున్నారు. ఐ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చైర్మన్, లెట్ చైర్మన్ టేక్ అ డెసిషన్. ఐ హావ్ నో ప్రాబ్లం. ఇఫ్ ప్రైమ్ ఫేస్ ఎవిడెన్స్ ఇస్ దేర్, విల్ టేక్ అ డెసిషన్. ఐ హావ్ నో ప్రాబ్లం. ఎంక్వైరీ ఎట్టేస్తారా భయ్ ఎవిడెన్స్ లేకుండా? ఏమి లేకపోయినా కేసులు పెడుతుంటారా? పెడతారు. ఏమి పెడతారు, ఏం కేసులు అయితే పెడతాం. మాట మీద నైజం లేదు, లేదు. కూర్చోండి కూర్చోండి. సార్ మా నిరసన కూర్చోండి. మా నిరసన మీరు రికార్డ్ చేసుకోవాలి. ప్రభుత్వానికి ఉండండి. మాట ఎంపీ గారు ఏం చెప్తున్నారు? రికార్డ్ చేసుకోవాలి, నైజం లేదు. ఏదైతే గవర్నర్ గారిని శ్రమించి గవర్నర్ గారి శ్రమతో ఆయనతో వచ్చి ప్రసంగిప్పించారు. ఆయన శ్రమించి పాపం ఎంతో చేశారు. వ్యక్తిగతంగా ఆయనకి మా ధన్యవాదాలు. కానీ చెప్పినన్ని వాస్తవ దూరాలు అవన్నీ కూడా దాంతో పాటు ఇక్కడ జరుగుతున్న ఈ పరిణామాలు చూసిన తర్వాత చిత్తూరు లేదు, ముందో మాట్లాడుతున్నారు, తర్వాత మాట్లాడతారు. ప్రభుత్వం చెప్తుంది మీరు నిరసనగా మీరు అధ్యక్ష మీకు చెప్తానే ఉన్నా. అధ్యక్ష నా స్పీచ్ ఒకసారి రివైండ్ చేయండి. చేస్తాను నేను. తప్పగాని ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష. మంత్రి గారు రిప్లై అధ్యక్ష ఒక్క నిమిషం. శ్వేత గారు ఒక్క నిమిషం. సార్